హలో ఏబిబిఎస్సి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనం ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్ కలిపి మనం ఒక టెస్ట్ సిరీస్ లాంచ్ చేసాం. అందులోని టెస్ట్ నెంబర్ 3కి సంబంధించి బిట్స్ని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఈరోజు మన వీడియోలో చూద్దాం. ఈ వీడియోలోని దాదాపు 3 నెలల కరెంట్ అఫైర్స్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ కవర్ అవుతాయి. దాదాపు 5 నుంచి 6 మార్కులు వచ్చే అవకాశం ఉన్నందున వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళైతే ఇమీడియట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. పీడిఎఫ్ కొరకు డిస్క్రిప్షన్లో ప్రాసెస్ ఉంది, చూడండి. ఇప్పుడు మనం మొదటి క్వశ్చన్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ నోబెల్ ప్రైజెస్ మీద అడగడం జరిగింది. రీసెంట్గా అక్టోబర్లో నోబెల్ ప్రైజ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. మొత్తం 6 రంగాల్లో మనకి నోబెల్ ప్రైజ్ ఇస్తారు. కానీ మనకి ఎస్ఎన్టీకి సంబంధించి 3 రంగాలు మనకి ఇంపార్టెంట్. ఏంటవి? మెడిసిన్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీ ఇవ్వలేదు, కానీ కెమిస్ట్రీకి సంబంధించి నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది ఒక చిన్న మీకు హోంవర్క్ లాంటిది. ఇప్పుడు మనం వెళ్దాం, చూడండి డీటెయిల్స్లోకి. మనకి గ్రూప్ 2 పరంగా చూసుకుంటే ఇలా చిన్న టేబుల్ వేస్తే సరిపోతుంది. నోబెల్ ప్రైజ్కి వాళ్ళకి ఏ రంగంలో వచ్చింది, వాళ్ళ పేర్లు ఏంటి, దేని మీద పరిశోధన చేయడం వల్ల వాళ్ళకి అవార్డు వచ్చింది అనే 3 అంశాలు తెలుసుకుంటే సరిపోతుంది. కానీ మనం ఇంకొంచెం చిన్న అనాలిసిస్ చేద్దాం, ఒకవేళ ఇంకొంచెం డెప్త్గా అడిగినా మనం పెట్టడానికి. ఫస్ట్ ఫిజిక్స్లో చూద్దాం, చూడండి. ఫిజిక్స్ సంబంధించి మొత్తం 2 వ్యక్తులకు వచ్చింది మనకి, జాన్ హాప్ఫీల్డ్ అండ్ ఈ హింటన్. అసలు వీళ్ళకి ఎందుకు వచ్చింది? ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ సంబంధించి పరిశోధనలు చేసినందుకు వీళ్ళకి నోబెల్ ప్రైజ్ రావడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ న్యూరల్ నెట్వర్క్ ఉంది కదండి, దాని గురించి కొంచెం తెలుసుకుంటే సరిపోతుంది. మనకి బ్రెయిన్లోని న్యూరాన్స్ అనేవి ఉంటుంది. మనకి ఒకసారి 10th 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో మనం చిన్నప్పుడు చూసుకుంటాం. బ్రెయిన్ డయాగ్రామ్ వేసినప్పుడు లోపల చిన్న చిన్న వైరల్ లాగా ఉంటుంది. మీరు వీలైతే గూగుల్ ఇమేజ్ చూడండి. అది నర్వస్ సిస్టమ్ అనమాట, న్యూరాన్ సిస్టమ్ అనమాట. అదేం చేస్తుంది? మన బ్రెయిన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని వివిధ ఆర్గాన్స్కి పంపించడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇది ఒక ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. దేన్ని బేస్ చేసుకొని పనిచేస్తుందంటే మిషన్ లెర్నింగ్ బేస్ చేసుకొని పనిచేస్తుంది. ఏం చేస్తుందంటే ఇది కూడా కొన్ని న్యూరల్ నెట్వర్క్ లాగా ఒక సిస్టమేటిక్ ఒక నెట్వర్క్ ఉంటుంది. ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సింపుల్, సరిపోతుంది, అంతకుమించి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మెడిసిన్కి సంబంధించి 2 వ్యక్తులకు వచ్చింది, వివేక్ ఆంబ్రోస్ అండ్ గ్యారీ రువక్కమ్కి వచ్చింది. వీళ్ళకి ఎందుకు వచ్చిందంటే మైక్రో ఆర్ఎన్ఏకి సంబంధించి వీళ్ళు పరిశోధన చేశారు కాబట్టి, ఎంఆర్ఎన్ఏని వీళ్ళు డిస్కవర్ చేశారు కాబట్టి వచ్చింది. అసలు ఎంఆర్ఎన్ఏ అంటే ఏంటో తెలుసుకుందాం. చాలా సింపుల్గా చెప్తాను, చాలా వీడియోస్లో చూశాను, మనకు తెలిసింది కూడా మర్చిపోయేటట్టు చెప్పారు. అలా కాకుండా సింపుల్గా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు, సెల్ లోపల న్యూక్లియస్ ఉంటుంది. ఇది సెల్ అనుకుంటే ఇందులో న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్లో మనకి డిఎన్ఏ ఉంటుంది. ఈ డిఎన్ఏలో ఈ పార్ట్ మనం జీన్ అంటాం. జీన్ అంటే ఏంటి? విచ్ క్యారీస్ ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తుంది. ఏం ఇన్ఫర్మేషన్? మనం జనరల్గా అంటాం చూడండి, ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు వీడికి వాళ్ళ మాయ పొలుగులు వచ్చారా, లేదంటే వీళ్ళ నాన్న జీన్స్ వచ్చారా అని మనం అంటాం. ఏంటి అంటే వాళ్ళ నాన్న జీన్స్ రావడం అంటే జీన్లోని ఆ పర్సన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదే జీన్ ఈ పర్సన్కి రావడం వల్ల అతను ఎలా బిహేవ్ చేశాడో ఇతను కూడా కొన్ని యాక్టివిటీస్ అదే విధంగా బిహేవ్ చేస్తాడు. ఇప్పుడు మన కాన్సెప్ట్లోకి వెళ్దాం, చూడండి. డిఎన్ఏకి సంబంధించి ఈ జీన్లోని మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇదే ఇన్ఫర్మేషన్కి మనం ఎంఆర్ఎన్ఏ, మెసెంజర్ ఆర్ఎన్ఏ అని ఒకటి ఉంటుంది. ఇది డబుల్ స్టాండ్. డిఎన్ఏ అంటే చూడండి ఇలా 2 ఉంటాయి మీకు. ఎంఆర్ఎన్ఏలో ఓన్లీ సింగిల్ స్టాండ్ ఉంటుంది. ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్కి ఇందులో పంపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒరిజినల్ పేపర్ అనుకోండి, దీనికి జెరాక్స్ తీస్తే మనకి డూప్లికేట్ పేపర్ వస్తుంది. ఇందులో ఏం ఇన్ఫర్మేషన్ ఉందో అందులో కూడా అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీన్నే మనం ట్రాన్స్క్రిప్షన్ అంటారు. ట్రాన్స్క్రిప్షన్. ఓకే, ఇప్పుడు ఎంఆర్ఎన్ఏ నుంచి సమాచారాన్ని, ఇన్ఫర్మేషన్ని ప్రోటీన్స్కి పంపించడం జరుగుతుంది. దీన్నే ట్రాన్స్లేషన్ అంటారు. ఇది సింపుల్ ప్రాసెస్. ఎందుకు ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది? మన బాడీలోని ఈ ప్రోటీన్స్ అన్నీ కలిపి టిష్యూస్గా ఫామ్ అవుతుంది. ఈ టిష్యూస్ అన్నీ కలిపి ఒక ఆర్గాన్గా ఫామ్ అవడం జరుగుతుంది. ఒక ఆర్గాన్ సక్రమంగా పనిచేయాలంటే దానికి కొన్ని గ్రూప్ ఆఫ్ ప్రోటీన్స్ సక్రమంగా పనిచేస్తే ఆటోమేటిక్గా ఆర్గాన్ అనేది పనిచేస్తుంది. అయితే వీళ్ళు కనిపెట్టింది ఏంటి? మైక్రో ఆర్ఎన్ఏ. కానీ ఇక్కడ వీడియోలో మనం చెప్పింది ఏంటి? మెసెంజర్ ఆర్ఎన్ఏ. మరి ఎంఆర్ఎన్ఏ ఎందుకు వచ్చిందంటే
ఇందులో ఉన్న డేటా ఇన్ఫర్మేషన్ని సరిగ్గా ట్రాన్స్ఫర్ చేయకుండా దీనికి మనకి ఇక్కడ ఒక్కొక్కసారి కొన్ని ఇబ్బందులు వస్తుంది. అదే ఎంఆర్ఎన్ఏ. ఎంఆర్ఎన్ఏ అనేది ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వకుండా మనకి అడ్డుపడే ఒక చిన్న ఐటెం అనమాట. దాన్ని కానీ మనం కంట్రోల్ చేస్తే బోల్డ్ జెనెటికల్ డిజార్డర్స్ కానీ చాలా మన బాడీలో సంభవించే లోపాలని అరికట్టచ్చని శాస్త్రవేత్తలు పరిశోధన చేయడం జరిగింది. సింపుల్గా ఇది సరిపోతుంది. ఎగ్జామ్కి చాలా ఎక్కువ కూడా, ఇంతకు మించి డెప్త్ అడగడు కూడా. ఇప్పుడు రెండో క్వశ్చన్ ఏం అడిగాడో చూద్దాం. చూడండి, సెకండ్ క్వశ్చన్, గ్రీన్ హషింగ్ అంటే ఏంటని అడిగాడు. మనం చాలా వీడియోస్లో డిస్కస్ చేసాం. గ్రీన్ వాషింగ్ అంటే ఏంటని డిస్కస్ చేసాం. గ్రీన్ వాషింగ్. మనం ఈరోజు ఏంటి అడిగాం? గ్రీన్ హుషింగ్ అంటే ఏమైనా అడిగాం. గ్రీన్ వాషింగ్ అంటే, ఫర్ సపోజ్ ఇది ఒక పేపర్ తీసుకోండి. ఈ పేపర్ తయారీలోని మనకి బ్యాంబూ అనే చెట్లను నరికి పేపర్ తయారు చేస్తాం. పర్యావరణానికి ఎంతో కొంత హాని కలుగుతుంది. కానీ కొన్ని కంపెనీస్ మా కంపెనీలో తయారైనటువంటి పేపర్కి ఎటువంటి చెట్లను నరికివేయకుండా లేటెస్ట్ టెక్నాలజీతో వాడి దీన్ని తయారు చేస్తాం. ఇది ఒక ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అని దీన్ని అడ్వర్టైజ్ చేసి అనుకోండి, దాన్ని గ్రీన్ వాషింగ్ అంటారు. మరి గ్రీన్ హుషింగ్ అంటే దానికి క్వైట్ ఆపోజిట్. దీని యొక్క తయారీలోని నిజంగానే పర్యావరణానికి హాని కలిగించే పదార్థాలు ఏవి వాడరు. అన్ని ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ మెథడ్స్ ఫాలో అవుతారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ విషయాన్ని అడ్వర్టైజ్ చేసుకోరు. అదే రెండింటికి కూడా డిఫరెన్స్ అనమాట. ఓకే, వాట్ ఈజ్ గ్రీన్ హుషింగ్ అన్నాడు. బి ఆప్షన్ చూడండి, సంస్థలు తమ పర్యావరణ లక్ష్యాలు మరియు విజయాల గురించి సమాచారాన్ని నిలిపివేయడం. అది. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ చూడండి, భారతదేశం మరియు కజకిస్తాన్ యొక్క 8వ ఎడిషన్ కాజింద్ ఉత్తరాఖండ్లోని ప్రారంభించింది. ఇది ఏ రకమైన విన్యాసం అడిగాడు. డిఫెన్స్ సంబంధించి ఇది మనకి ఇంపార్టెంట్ అండి. చూడండి, పేరులోనే ఉంది కాజింద్. కజకిస్తాన్ మరియు ఇండియా. ఇది ఎన్నో ఎడిషన్ అన్నాడు? 8వ ఎడిషన్ అన్నాడు. ఎక్కడ జరిగింది? ఉత్తరాఖండ్లో జరిగింది. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 13 వరకు ఈ విన్యాసాలు అనేది జరగడం జరిగింది. అయితే ఇది ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. ఆప్షన్ బిలో ఉంది చూడండి. ఇంతవరకు కూడా ఎవరైనా పెడతారు. ఇప్పుడు పేపర్ ఒకవేళ నిజంగా కష్టంగా అడగాలనుకుంటే వాడు ఏం అడుగుతాడు? ఈ యొక్క ఎక్సర్సైజ్ని, ఈ యొక్క విన్యాసాన్ని మొదట్లోనే ప్రాబల్ దోస్తిక్ అని అనేవారు అని ఇస్తాడు, స్టేట్మెంట్ ఇస్తాడు. కరెక్టా రాంగా? జనరల్గా ఇంత డెప్త్ చదవం, ఎస్, కానీ ఇది కరెక్ట్. దీని యొక్క మొదటి ఎడిషన్ జరిగేటప్పుడు దీని పేరు ఏంటి? ప్రాబల్ దోస్తిక్. రెండో ఎడిషన్ నుంచి దీని పేరు కాజింద్గా మార్చడం జరిగింది. సరే, దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? అసలు ఎందుకు ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తారు? మిలిటరీలో జనాలు ఖాళీగా ఉన్నందువలన మన ఇండియాలో సోల్జర్స్ని, కజకిస్తాన్ సోల్జర్స్ని ఒక పిక్నిక్ లాగా తీసుకెళ్ళి ఇదంతా కండక్ట్ చేశారు. అవునా? కాదు. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి మిలిటరీ సోల్జర్స్ వాళ్ళు కలిపి కౌంటర్ టెర్రరిజాన్ని మనం అరికట్టడానికి, టెర్రరిజాన్ని కౌంటర్ చేయడానికి, దాన్ని స్టాప్ చేయడానికి, అది ఎక్కడ? సెమీ అర్బన్ మరియు మౌంటైన్ టెరెన్ రీజియన్స్లోని టెర్రరిజాన్ని అరికట్టడానికి ఇది మన ఇద్దరు మిలిటరీ సోల్జర్స్ కలిపి జాయింట్గా ఇంప్లిమెంట్ చేసేదే కాజింద్ అనమాట. అది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5వ క్వశ్చన్, ఇటీవల టెలిమనస్ వార్తల్లో ఉంది, దేనికి సంబంధించింది అని అడిగాడు. ఇది మనకి భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. ఇది గ్రూప్ 2 ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కడికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఏంటి? ఫిబ్రవరి 23న మనకి ఎగ్జామ్ ఉంది. ఫిబ్రవరి 23 ఎగ్జామ్ డేట్ దగ్గరికి వస్తున్న కొద్దీ మనకి ఒక రకమైన టెన్షన్ పెరుగుతుంది. మనం ఎలా కాదనుకున్న ఒక సబ్జెక్ట్కి ఒక బుక్ చదివితే మంచిది, అయినప్పటికీ మనం 4-5 పుస్తకాలు చదువుతాం. ఎగ్జామ్ సిలబస్ ఎంత ఉంటుంది, కంప్లీట్ చేయం. ఒక మానసికంగా ఒక స్ట్రెస్కి గురవుతాం. అదే టైంలోనే మనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి ఇంట్లో మ్యాచెస్ చూస్తుంటారు, ఏంటి మన పరిస్థితి అని. ఇంకా ఆమె సైడ్ నుంచి ప్రెజర్ పడుతుంది. ఇప్పుడు మనకి మన పొజిషన్ ఎలా ఉంటుంది? మైండ్ అనేది బుర్ర బద్దలైపోతుంది, స్ట్రెస్కి లీన్ అవుతాం, మానసికంగా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. అలాంటి టైంలో మనం చూడండి 14416 అనే టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసామనుకోండి, మన యొక్క స్ట్రెస్ని ఏ విధంగా తగ్గించాలి, ప్రజెంట్ ఉన్న మన మానసిక స్థితి నుంచి నార్మల్గా ఎలగావాలని ఒక ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ అనేది మనకి ఫోన్ ద్వారా మన సలహాలు ఇస్తారు. దానినే మనం టెలిమనస్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ రీసెంట్గా ఇది లాంచ్ చేసింది. అయితే జిప్మర్ అనే సంస్థ దీన్ని తయారు చేయడం జరిగింది. జిప్మర్ సంస్థ యొక్క ఫుల్ ఫామ్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. భవిష్యత్తులో మీకు ఈ నెంబర్ ఖచ్చితంగా యూజ్ ఉండొచ్చు.
రాసుకోండి ఎక్కడైనా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా మెంటల్ హెల్త్ గురించి అడిగాను. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు? అక్టోబర్ 10. ఈ 2024కి సంబంధించి థీమ్ ఏంటంటే మెంటల్ హెల్త్ అట్ వర్క్. ఈ మధ్య పని స్థలంలోనే మనకి వర్క్ బర్డెన్ ఎక్కువ అవడం వల్ల మన మానసిక ఆరోగ్య పరిస్థితి అనేది చాలా దెబ్బతినడం వల్ల ఈ సంస్థలకు సంబంధించి థీమ్ ఏం పెట్టారు? మెంటల్ హెల్త్ అట్ వర్క్. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పార్కిన్సన్ డిసీజ్ అన్నాడు. ఇది సింపుల్గా చెప్పాలంటే ఇది మనకి బ్రెయిన్లో నర్వస్ సిస్టాన్ని డ్యామేజ్ చేసే ఒక డిసీజ్ అనమాట. అందుకే దీన్ని మనం న్యూరో డీజెనరేటివ్ డిసీజ్ అంటారు. ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. DRDO along with which researchers has developed ABHED. ABHED అంటే ఏంటి? అడ్వాన్స్డ్ బ్యాలిస్టిక్స్ ఫర్ హై ఎనర్జీ డిఫిట్. ABHED కొన్నిసార్లు క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు. వార్తల్లో ABHED అనేది ఉంది, అది దేనికి సంబంధించి అడగచ్చు. మనకి DRDO మరియు IIT ఢిల్లీ కలిపి దీన్ని తయారు చేయడం జరిగింది. దీని అర్థం సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అనమాట. మనకి ఆర్మీలో సోల్జర్స్కి గట్టా ఉపయోగపడడం కోసం ఒక లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని DRDO మరియు IIT ఢిల్లీ కలిపి తయారు చేయడం జరిగింది. ఈ పేరుకి జాకెట్కి ఏం సంబంధం లేదు, కానీ ఎగ్జామ్లో అడుగుతాడు, మనం పెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీసెంట్గా ఇండియా అనేది యుఎస్తో కలిపి 170 AGM 114R హెలిఫైర్ మిసైల్ని కొనుగోలు కోసం ఒక ఒప్పందాన్ని అయితే సమకూర్చుకుంది. ఈ మిసైల్ అనేది షార్ట్ రేంజ్ అనమాట. షార్ట్ రేంజ్ అంటే దీని యొక్క రేంజ్ 7 నుంచి 11 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. దీన్ని ఎయిర్ టు గ్రౌండ్ మిసైల్ అంటాం. అంటే ఏంటి? గాలిలో మనం ఉండేటప్పుడు భూమి మీద సర్ఫేస్ మీద ఏమైనా లక్ష్యాలని మనం ధ్వంసం చేయాలనుకోండి, మనం గాలిలో నుంచి ఈ మిసైల్ని మనం లాంచ్ చేయడం జరుగుతుంది. అందుకే ఎయిర్ టు గ్రౌండ్ అనడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. 10th క్వశ్చన్ చూడండి. రీసెంట్లీ ఇండియా లాంచ్ ఇట్స్ 4th న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్ అట్ ద షిప్ బిల్డింగ్ సెంటర్ విశాఖపట్నంలో. విశాఖపట్నంలోని మనకి షిప్ బిల్డింగ్ సెంటర్ ఉందండి. ఎక్కడ? విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్ ఉంది. ఇక్కడ ఏం చేశారంటే రీసెంట్గా ఇండియాకి సంబంధించి 4th న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్ని లాంచ్ చేయడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే ఇది ఒక సబ్మెరైన్. ఈ సబ్మెరైన్ ద్వారా మనం న్యూక్లియర్ బ్యాలిస్టిక్ మిసైల్స్ని లాంచ్ చేయొచ్చు. రేపొద్దున వాటర్లో కూడా మన నేవీ వాళ్ళు ఏమైనా యుద్ధం చేసేటప్పుడు ఈ సబ్మెరైన్ ద్వారా మిసైల్స్ని లాంచ్ చేస్తారు. ఎటువంటి మిసైల్స్? న్యూక్లియర్ బ్యాలిస్టిక్ మిసైల్స్. అయితే ఇండియాలోని ఇటువంటి సబ్మెరైన్స్ మనకి ఎన్ని ఉన్నాయంటే ప్రజెంట్ దీంతో కలిపి 4 ఉన్నాయి. కనుక 4th అని ఇచ్చాడు కాబట్టి ఆ స్టేట్మెంట్ కరెక్ట్. రెండో స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? 75% ఇది ఇండిజినస్గా తయారైంది. ఇందులో ఉన్న ఈ బ్యాలిస్టిక్ మిసైల్ ఉంది కదా, దీని పేరు కలాం 4. దీని రేంజ్ వచ్చేసి 3500 కిలోమీటర్లు. బోత్ స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్. చాలా ఇంపార్టెంట్, దీని మీద బిట్ రావచ్చు. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది 4వది అన్నాం కదా, మరి మిగిలిన 3 ఏంటంటే INS అరిహంత్, INS అరిగట్, ఇంకోటి ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అది చిన్న హోంవర్క్. నెక్స్ట్ 11వ క్వశ్చన్ చూడండి. 11వ క్వశ్చన్ నాకు తెలిసి దాదాపు అందరూ మిస్టేక్ చేస్తారండి. ఎందుకంటే ఫస్ట్ స్టేట్మెంట్ చాలా పాజిటివ్గా ఉంటుంది, చదవగానే ఎస్ ఇది కరెక్టే కదా అనిపిస్తుంది. ఇండియా ఎలిమినేటెడ్ కాలా అజార్ యాజ్ ఏ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం రీసెంట్లీ డిక్లేర్డ్ బై WHO. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెంట్గా ఏమి అనౌన్స్ చేసిందట? భారతదేశం అనేది కాలా అజార్ అనే డిసీజ్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేసింది అని అనౌన్స్ చేశాడు అని స్టేట్మెంట్ 1 ఇచ్చాడు. చదవడానికి చాలా బాగుంది స్టేట్మెంట్, కానీ ఆన్సర్ తప్పు. ఎందుకంటే చూడండి, కాలా అజార్ ఇది మస్కిటో ద్వారా వ్యాప్తి చెందే ఒక పారాసిటిక్ డిసీజ్ అనమాట. ఇది మలేరియా తర్వాత అతి భయంకరమైన డిసీజ్. ఓకే, ఇప్పుడు మనకి WHO అనేది పబ్లిక్ హెల్త్ ప్రాబ్లంగా దీన్ని ఎలిమినేట్ చేసింది. ఏదైనా ఒక దేశం ఈ డిసీజ్ ఎలిమినేట్ చేసింది అని ప్రకటించాలనుకుంటే కండిషన్ ఏంటి? 10,000 జనాభా తీసుకోండి ఒక డిస్ట్రిక్ట్లోని. 10,000 జనాభా తీసుకుంటే అందులో 1 కేసు మాత్రమే నమోదు అవ్వాలి, అంతకుమించి ఎక్కువ అవ్వకూడదు ఈ డిసీజ్కి సంబంధించి. అలాగా వరుసగా 3 ఇయర్స్ కాన్సిక్యూటివ్ ఇయర్స్ ఇదే పెర్ఫార్మెన్స్ కానీ ఒక దేశం కానీ కంటిన్యూ చేస్తే
అప్పుడు WHO డిక్లేర్ చేస్తుంది ఫలానా దేశం కాలా అజార్ అనే వ్యాధిని ఎలిమినేట్ చేయడం జరిగిందని. ప్రజెంట్ మరి వార్తల్లో ఎందుకు ఉంది, ఎందుకు అడిగాను అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇండియా వరుసగా 2 yearsని ఈ టార్గెట్ని అచీవ్ చేసింది. మరొక 1 year కానీ అచీవ్ చేస్తే ఇండియాలో కంప్లీట్గా మనం కాలా అజార్ని ఎలిమినేట్ చేసినట్టు WHO ప్రకటిస్తుంది. దానికి ఆపోజిట్గా ఇచ్చాడు ఫస్ట్ స్టేట్మెంట్, కనుక ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు. రెండో స్టేట్మెంట్ ఎస్ ఇట్ ఈస్ కాజ్డ్ బై ఏ ప్రోటోజోన్ పారాసైట్ లిష్మానియా డోనోవ్ అనే ఎస్. సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు. 12వ క్వశ్చన్ చూడండి. నాకు తెలిసి 12వ క్వశ్చన్ మీద ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ అనేది ఇస్రోకి సంబంధించిన 4 ప్రాజెక్టులకి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అవేంటంటే చంద్రయాన్ 4, వీనస్ ఆర్బిటాల్ మిషన్, భారతీయ అంతరిక్ష స్టేషన్ మరియు న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్. 4టికి రీసెంట్గా క్యాబినెట్ అప్రూవ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ దేని మీద, వీనస్ ఆర్బిటాల్ మిషన్ మీద అడిగాం. చంద్రయాన్ 4 అంటే ఏంటి, చంద్రుడి మీదకి వెళ్ళి అక్కడ కొన్ని శాంపిల్స్ని తిరిగి సక్సెస్ఫుల్గా భూమి మీదకి తీసుకురావడం. ఓకే, ఇది క్లియర్. ఇప్పుడు మనం వీనస్ ఆర్బిటాల్ మిషన్ మీద అడిగాం కదా, స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్, రెండో స్టేట్మెంట్ అనేది తప్పు. జనరల్గా అందరూ అది కరెక్ట్ అనుకుంటారు. ఇది ఇప్పటి వరకు భారతదేశం యొక్క మొదటి అంతర్గ్రహ మిషన్ అవుతుంది అన్నాడు. మనం ఆల్రెడీ దీనికంటే ముందు 2014లోనే మార్స్ ఆర్బిటర్ మిషన్ అనేది చేపట్టడం జరిగింది. అది మనకి ఫస్ట్ ఇంటర్ ప్లానెటరీ మిషన్. ఇది సెకండ్ అవ్వబోతుంది అనమాట. ఇది 2028 మార్చిన లాంచ్ చేయబోతున్నాం. ఎందుకు అదే ఏదైనా స్పెషాలిటీ ఉందా అప్పుడు అంటే, ఎర్త్ ఈ వీనస్ కొంచెం దగ్గరగా వస్తాయి అట ఆ టైంలోని, కనుక మనం అదే రోజున ఇది లాంచ్ చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు స్టేట్మెంట్స్ రివర్స్లో ఇస్తాడు, అయినా సరే మనం కొంచెం జాగ్రత్తగా ఉండి పెట్టాలి. మూడోది ఏమి ఇచ్చాడు, అది స్టేట్మెంట్ చదవగానే మనకు అర్థమైపోతుంది. వీనస్ గ్రహాన్ని మనం స్టడీ చేయడానికి పంపిస్తాం. కానీ ఇక్కడ క్వశ్చన్లు ఏం అడిగాడు చూడండి, కరెక్ట్ స్టేట్మెంట్ ఏం అడగలేదు, ఇన్కరెక్ట్ అన్నాడు. ఇలాంటివి మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. 13వ క్వశ్చన్ చూడండి. చాలాసార్లు మనం ఈ బిట్ డిస్కస్ చేస్తాం. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ గురించి అడిగాడు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ అనేది ఏప్రిల్ 2023లోని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ టైగర్ స్టార్ట్ చేసి 50 సంవత్సరాలు అయినందున ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్ చేశారు, కానీ ఇప్పుడు వార్తలు ఎందుకుంది, ఇండియా అనేది అఫీషియల్గా దీన్ని రాటిఫై చేసి దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. అనౌన్స్ చేయడం వేరు, దాన్ని రాటిఫై చేయడం వేరు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్కి బడ్జెట్లో 150 కోట్లు కూడా మనం కేటాయించడం జరిగింది రానున్న 5 సంవత్సరాలకి. ఓకే, దీని ద్వారా 7 బిగ్ క్యాట్స్ని మనం ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది క్లారిటీగా ఉండాలి. ఇప్పుడు క్వశ్చన్లు ఏమడిగాడు, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ తప్పు. 150 కోట్లు ఎలా కట్ చేసాం, కానీ స్టేట్మెంట్ అంతా చదవం. చివరిలో ఏమి ఇచ్చాడు చూడండి, 3 సంవత్సరాలు ఇచ్చాడు. 3 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్ కూడా దీని మీద ఇచ్చాం. కింది వాటిలో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పీసీస్ దట్ ఆర్ నాట్ కరెక్ట్ అండర్ IWCA. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ ద్వారా మనం మొత్తం 7 బిగ్ క్యాట్ని మనం ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. అవేంటి, టైగర్, లయన్, లియోపార్డ్, స్నో లియోపార్డ్, జాగర్, పూమా అండ్ చీతా. అయితే ఆప్షన్స్ అన్నీ కరెక్టే, కనుక నన్ ఆఫ్ ది బిలో అనేది ఆన్సర్. అయితే మీకు క్వశ్చన్, టైగర్ యొక్క IUCN స్టేటస్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 15th క్వశ్చన్ చూడండి. ఇది ఒక రిపోర్ట్స్ జనరల్గా ఎవరు చదవరు, కానీ రిపోర్ట్స్ అడిగితేనే రేపు పొద్దున పేపర్ కష్టంగా ఉందని మనమే అంటాం. వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ ఇది ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్. 1982లో వాషింగ్టన్ ప్రధాన కేంద్రంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. రీసెంట్గా ఇది ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏమని చెప్పిందంటే 2020లోని భారతదేశంలోని చూడండి, 2020 భారతదేశంలో ఏం చెప్పింది, టోటల్ ఎనర్జీ రిలేటెడ్ CO2 ఎమిషన్స్లోని CO2 ఎమిషన్స్ దేని ద్వారా, ఇవి ఎనర్జీ రిలేటెడ్ CO2 ఎమిషన్స్లోని భారతదేశంలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ద్వారా మనకి 14% అనేది CO2 ఎమిషన్స్ ఉన్నాయని చెప్పింది. ఇది చదివితే పెట్టగలం, చదవకపోతే చాలా కష్టంగా ఉంది అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఆప్షన్లు ఇచ్చినట్టు 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. మనకి 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్ టార్గెట్ పెట్టుకున్నాం. ఈరోజు 15 బిట్లు డిస్కస్ చేసుకున్నాం. మరొక 1 or 2 డేస్లో రిమైనింగ్ బిట్స్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ ద వీడియో. రేపు పుష్ప సినిమా రిలీజ్ ఉంది.
ఎలాగైతే అల్లు అర్జున్ తగ్గేదేలే అని దూసుకుపోతున్నాడో మనం కూడా గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదేలే. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.